హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఇదేందన్న చూస్తున్నారా, ఇది వచ్చేసి గ్రేజర్. సో ఇన్స్టెంట్ గ్రేజర్స్ ఉంటాయి కదా 3 లీటర్స్, వాటిని అయితే ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది లోపలైతే. సో మేజర్గా ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే దీని సర్వీస్ గురించి అయితే మాట్లాడబోతున్నా. సో ఇది వచ్చేసి కంప్లైంట్ అయితే రావడం జరిగింది. సో నేను కస్టమర్ కేర్ కాల్ చేసా, కస్టమర్ కేర్ వాళ్ళు వచ్చి చెప్పిన సమాధానం ఏంటి, అసలు దీన్ని వర్తా కాదా మనం కొనే రేట్కి. సో లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నా రివ్యూ అయితే మీకైతే ఒక 2 years లోపల వచ్చిన కంప్లైంట్స్ గురించి అండ్ అలాగే దీని సర్వీస్ సెంటర్ గురించి టోటల్గా అయితే వీడియోలు అయితే ఉంటుంది. సో చివరి వరకు వీడియోని అయితే పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు గ్రేజర్స్ అయితే కొంటానే ఉంటారు రెగ్యులర్గా, కానీ కొన్ని రోజుల తర్వాత సాటిస్ఫై అయితే అవ్వరు కంపెనీ నుంచి. సో అందుకే చెప్పేది తక్కువ రేట్లో ఉండేటివి ఎంత తక్కువ కోసం నేను కొంటామో అంత తక్కువ గబానా మనకైతే పోతాయి. సో అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. కొంచెం రేట్ ఎక్కువైనా బెటర్ మీరు లైఫ్ టైం చూసుకోండి. ఒక 1 year వస్తే చాలు, మాకు 2 years వస్తే చాలు అనుకుంటే 1 yearలో మీరు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి ఖచ్చితంగా గ్రేజర్స్ అనేటివి. సో ఇలా ఉంటాయి. సో చివరి వరకు వీడియోని చూడండి, మీకు రియల్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నా దీని గురించి, గ్రేజర్స్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అయితే గ్రేజర్ ఫిలమెంట్ అయితే పోయింది. సో హీట్ అవ్వట్లేదు. సో నార్మల్గా చాలా లేటుగా హీట్ అవుతున్నాయి. 1 hour వేస్తే లైట్గా హీట్ అవుతూ ఉంటాయి. అది వచ్చేసి ఫిలమెంట్ కంప్లైంట్. సో ఫిలమెంట్కి ఎలాగో వారంటీ లేదు, వాళ్ళు వచ్చి చేసిన ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి ఫిలమెంట్ అయితే చేంజ్ చేయడం జరిగింది దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఫిలమెంట్ చేంజ్ చేస్తుండగా హోల్ చూసా నేను. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, నేను ఎంసీల్ అయితే పెట్టి సీల్ చేయడం జరిగింది. నేను ట్యాంక్ క్వాలిటీ అయితే చూపిస్తున్నా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ క్వాలిటీ అయితే చాలా సన్నగా అయితే ఉంటుంది. ట్యాంక్ అనేది ఒక్కసారి ఏదైనా సుత్తితో కొట్టా కూడా హోల్ అయితే పడిపోయేలాగా ఉంటుంది. ఇది ఎలా హోల్ పడింది అయితే కరెక్ట్గా అయితే తెలీదు. అది సిలిం పట్టిందో ఏం పట్టిందో, స్టెయిన్లెస్ స్టీలే కానీ సిలిం బట్టి హోల్ అయితే పడిపోయింది. సో మీకు ఎడ్జెస్లో అయితే హోల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నేను ఫోటో చేస్తున్నాను కదా. సో ఎడ్జెస్లో అయితే హోల్ అయితే 2 పడ్డాయి. సో ఒకటి సిలిం బట్టి పడింది, ఇంకోటి చిన్న హోల్ అయితే ఉంది అక్కడ. అక్కడ ఇది ఫిలమెంట్ ఉంటుంది కదా, సో మస్ట్ అనేది అది ఇరుక్కొని నీళ్ళు అయితే రాలా ఇన్ని రోజులు. నేను ఓపెన్ చేసి ఫిలమెంట్ చేంజ్ చేశాక లీక్ అయితే కనబడింది నాకు. సో కవర్ చేద్దామని చెప్పి నేను ఎంసీల్ అయితే పెట్టడం జరిగింది. సో దానికోసం మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో తలకాయ నొప్పి ఆగలేం. సో తర్వాత సీల్ చేసి అయితే వేసా. సో తర్వాత ఇది టైట్ చేసేటప్పుడు బెండ్ అయిపోతూ ఉంది. సో ఒకసారి ఫిట్టింగ్ కంపెనీ ఫిట్టింగ్ చేసింది వేరు, మళ్ళీ టైట్ చేస్తే ఫ్రేమ్ అనేది బెండ్ అయిపోతుంది. సో ట్యాంక్ ఫ్రేమ్ ఉంటుంది కదా, బోల్ట్ ఫిట్టింగ్, అది కరెక్ట్గా కూర్చోవట్లే. అది డెలికేటెడ్గా ఉంది, వంగిపోతూ ఉంది ఎట్టంటే అట్ట. ఒకసారి ట్యాంక్ సిట్టింగ్ చేసామంటే అది పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఇదైతే కూర్చోవట్లేదు. ఎందుకంటే ట్యాంక్ బిల్డ్ క్వాలిటీ ఎక్కువ లేదు. ఎక్కువ స్ట్రెంత్ ఉంటే బాడీ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది, లేకపోతే గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి. లబ్బర్ ఎంత పెద్ద లబ్బర్ పెట్టా కూడా గ్యాప్స్ అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో దీనికి నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ అయితే రేజ్ చేస్తాను. లీకేజ్ కంప్లైంట్ రేజ్ చేసి ట్యాంక్ కంప్లైంట్ అని చెప్పి మార్చుదామని పిలిపించా. సో ట్యాంక్ ఎలాగో ఫ్రీగా వస్తుంది కదా, సర్వీస్ సెంటర్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని చెప్పి ఈ ట్యాంక్ అయితే మార్చుకోవడం పెద్ద పని కాదు, కానీ సర్వీస్ సెంటర్ చెక్ చేద్దాం సర్వీస్ సెంటర్కి కాల్ చేసి దీనికి ఏమో 3 years 5 years ఉందనుకుంటా ట్యాంక్ వారంటీ అయితే ఉంటుంది కదా. సో నేను స్పెసిఫికేషన్స్, దీని అన్బాక్సింగ్ కూడా ఉంది. సో దాంట్లో అయితే చెప్పుకుంటా, ఒకసారి చెక్ చేసుకుంటా వీడియో కావాలంటే. దాంట్లో ట్యాంక్ వారంటీ అయితే ఉంటుంది. ట్యాంక్ మాత్రమే వారంటీ ఉంటుంది, ఇంక దేనికి ఉండదు. సో ట్యాంక్ హోల్ పడింది కాబట్టి ట్యాంక్ మాత్రమే వారంటీ ఉంటుంది, వీటితో అంతా పని లేదు కదా. సో కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఇక సర్వీస్ సెంటర్ అబ్బాయి వచ్చి ఫిలమెంట్ చేంజ్ చేసేస్తున్నారు. ఫిలమెంట్ చేంజ్ చేస్తే మేము వారంటీ క్లెయిమ్ చేయలేం అన్నారు ఒకే మాట. సో ఇప్పుడు మెయిన్లీ ఫిలమెంట్ అనేది వారంటీ లేదు, ఫిలమెంట్ చేంజ్ చేశాను నేను. సో ఫిలమెంట్ చేంజ్ చేసుకున్న దానికి ట్యాంక్ లీకేజ్కి సంబంధం ఏమన్నా ఉందా మీరే చెప్పండి? లేదు కదా. సో ఫిలమెంట్ వేరే, ట్యాంక్ వేరే. నేను చెప్పింది ఏంది, ట్యాంక్ కంప్లైంట్ అని చెప్పా. ట్యాంక్ మార్చేసి గమ్మున వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నేను ఇంకొకటి కంప్లైంట్ కూడా నోటీస్ చేశాను, ఓరియంట్లో కూడా సేమ్ ఇలాగనే. అదైతే పర్ఫెక్ట్గా వాళ్ళైతే చేంజ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఓరియంట్లో కూడా, ఓరియంట్ అనేది ఒక గ్రేజర్ అయితే ఉంది, దానికి చాలాసార్లు ఫిలమెంట్ అయితే చేంజ్ చేస్తున్నాం. సో ఒక 2 years 3 years ట్యాంక్కి హోల్ అయితే పడింది. సో దాన్ని కూడా ఎంసీల్ పెట్టి కవర్ చేసి ఒక 1 month 2 month యూజ్ చేసిన తర్వాత అది లీకేజ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పి కంప్లైంట్ రేజ్ చేశా, ట్యాంక్ లీకేజ్ అని చెప్పి. వాళ్ళైతే ఒకే రోజు వచ్చారు, ట్యాంక్ చేంజ్ చేశారు, గమ్మున వెళ్ళిపోయినారు. ఏం మాట్లాడాలా, ఏమి మీరు వారంటీ ఇదన్నీ ఓపెన్ చేసినారు, అసలు ఏమీ మాట్లాడాలా. జస్ట్ ట్యాంక్ తెచ్చారు, ఫిట్ చేశారు, ఫిలమెంట్ కూడా చేంజ్ చేసుకున్నారు కదా. సో చేంజ్ చేసుకుంటా ఉండండి, అదేం కాదు, మీరు ఫిలమెంట్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాలి పోతూ ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోయారు.
సో ఎలా ఉంది దాని సర్వీస్ ఎలా ఉంది ఓరియంట్ అనేది తెచ్చారు, ఏదైనా లీకేజ్ ఉందా, సో దాని వరకు చేసుకున్నారు పోతా ఉన్నారా, వీళ్ళు ఎలా కాదు ఇది ఎందుకు చేంజ్ చేశారు, దీనివల్ల మీకు క్లెయిమ్ కాదు అని చెప్పి డ్రామాస్ అయితే ప్లే చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్వీస్ని అనట్లే. సో సర్వీస్ అనేది నార్మల్గా ఒక్కొక్క సర్వీస్ పర్సన్ ఒక్కొక్కలా ఉంటాడు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కలాగైతే ఉంటుంది సర్వీస్ పర్సన్ మెంటాలిటీ. సో కానీ మనకు మెయిన్ సర్వీస్ కాదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు బాగా చేయొచ్చు. సో మొత్తం సర్వీస్ పర్సన్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు ఏమీ లేకపోయినా ట్యాంక్ మొత్తం మీరే కోసేసి ఏదైనా చేసేసి ఉన్నా కూడా క్లెయిమ్ చేసి ఇచ్చు వాళ్ళు, అలా అయితే ఉంటాయి. సో ఫోటో తీసి జిమిక్కులు చేసి మార్చేస్తారు, మొత్తం సర్వీస్ పర్సన్ మైండ్లోనే ఉంటుంది. వాళ్ళు ఎలా ఆడితే అలా ఆడతాయి కంపెనీస్ అనేవి. సో నేను సర్వీస్ పర్సన్ ఏమనట్లే ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, లేదు మా వల్ల కాదు ఏదైనా ఖర్చు అవుతుంది వాళ్ళ తరపున అనుకుంటే చేయరు, ఖచ్చితంగా చెప్తా నేను. సో నేను చూస్తాను కాబట్టి నేనైతే చెప్పగలుగుతున్నాను, సర్వీస్ అనేది ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. చేసేయాలనుకుంటే ఖచ్చితంగా చేయిస్తారు, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ చేయించేస్తారు. వాళ్ళ మెంటాలిటీ బట్టి ఉంటుంది, అండ్ కస్టమర్ మెంటాలిటీ కూడా ఉంటుంది. కస్టమర్ ఏదైనా మనీ ఇస్తానన్నా కూడా చేయించేస్తారు, నో ప్రాబ్లం. సో మెయిన్లీ దీని కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. సో ఓరియంట్ అనేది చాలా ట్రస్టెడ్ కంపెనీ, కాకపోతే తక్కువ రేట్లో తీసుకొచ్చా కూడా ఇంత క్వాలిటీ లెస్గా అయితే తీసుకురాకూడదు. ఇది స్టీల్ ట్యాంకే, స్టీల్ ట్యాంక్కి సిలిం బట్టి హోల్ పడడం అనేది నాట్ వర్త్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే డస్ట్ కూడా ఏం లేదు నేను ఓపెన్ చేసినప్పుడు. సో డస్ట్ లేదు, ఎక్కువ రోజులు వాడితేనే మీకు హీటింగ్ నుంచి ఆ లేయర్గా వచ్చి పడతా ఉంటుంది. ఇది దాదాపు 1.5 year ఏమో అవుతుంది అంతే. 1.5 yearకి ఇది లోపల ఏమీ డస్ట్ లేదు, ట్యాంక్కి హోల్ పడిపోయింది. సో ఇంత క్వాలిటీ లెస్గా ఉంది కాబట్టి మనం తక్కువ రేట్లో వచ్చేసిందని చెప్పి తీసుకుంటా ఉంటాం. క్వాలిటీ చూసుకోవాలి మెయిన్. ఇది 2 yearsకే పోయింది, 2022 8వ నెలలో కొన్నా దీన్ని. 2 yearsకే ఇదైతే స్మాష్ అయిపోయింది దీని పని. ఇంకా దీన్ని ట్యాంక్ మార్చుకున్నా కూడా దీనికి మళ్ళీ 1 yearలో పోతుంది, దీనికి వర్త్లెస్ అని చెప్పుకోవచ్చు. సో అందుకే రూపాయి ఎక్కువ పెట్టి కూడా మీరు మంచి ట్యాంక్స్ మంచి గ్రేజర్స్ అయితే తీసుకుంటా ఉండండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేసి పెట్టా, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. ఏవో స్మిత్ది 25 liters గ్రేజర్, అది గ్లాస్ లైన్ వస్తుంది. లోపల ట్యాంక్ అయితే మీకు చూపించా వీడియోలో అయితే ఉంటుంది. సో లోపల ట్యాంక్ అనేది గ్రానైట్ రాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది గ్లాస్ లైన్ ట్యాంక్ అనేది. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మీకు రాయి కాబట్టి అలానే ఉంటుంది. సిల్ కానీ వాటర్ లీకేజ్ కానీ ఏమి పడవు. ఒకవేళ వాటర్ లీక్ అయ్యేది ఎక్కడంటే అది డైరెక్ట్ ఫిలమెంట్ లబ్బర్ ఉంటుంది కదా, అక్కడ పోయి కానీ లేదా ఫిలమెంట్ హోల్ పడి కానీ లీక్ అవ్వాల్సిందే, అంతేగాని ట్యాంక్కి మాత్రం హోల్ అయితే పడదు. అలా ఉండాలి బిల్డ్ క్వాలిటీ అనేది. సో ఇది ఒక 2500 ఏమో ఉంటుంది దీని ప్రైజు. ఒక 500 ఎక్స్ట్రా అయినా పోనీ, 500 ఎక్స్ట్రా వేసి అదే మోడల్లో మీకు బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇవ్వచ్చు అని అయితే నేను ఆశిస్తున్నా. సో ఏవో స్మిత్ ఉంటుంది, ఏవో స్మిత్లో మీకు గ్లాస్ లైన్ ఉంటుంది ఇన్స్టెంట్ గ్రేజర్, అది 3200 ఎంత ఉంటుంది ప్రైస్ అనేది. అది కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది మనకు, 3 లీటర్స్కి అంత పెట్టాలా అని ఆలోచిస్తాం. సో కానీ దాని లైఫ్తో పోలిస్తే దీని లైఫ్ అనేది ఆఫ్ కూడా ఉండదు, అలా ఉంటాయి దీని క్వాలిటీస్ అనేవి. ఇది ఒకవేళ 5 years ట్యాంక్ వారంటీ కదా, ఒకవేళ మీ సర్వీస్ పర్సన్ చేంజ్ చేసి ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ 1 year వస్తుంది, మళ్ళీ 1.5 year 2 years అని కూడా అనుకోండి. 2 years తర్వాత మళ్ళీ పోతుంది, మళ్ళీ 2 yearsకి మళ్ళీ మార్చిస్తాడు. అన్నిసార్లు క్లెయిమ్ అవుతుంది అనేది నేను చెప్పలేను. ఒకసారి క్లెయిమ్ అయిందంటే మన అదృష్టం, లేదా అన్నిసార్లు అయితే క్లెయిమ్ అవ్వదు. ఒకవేళ 5 years వారంటీ ఇచ్చినా ఒకసారి మార్చేసాం అనుకోండి 1.5 yearకి, మళ్ళీ 1.5 year వస్తుంది. 3 yearsలో మళ్ళీ ఇంకోసారి పోయింది అనుకోండి, సో వేస్టే కదా, అలా అయితే ఉంటుంది. సో అందుకే చెప్పేది, ₹1 ఎక్కువ పెట్టుకున్న 3000 ఇన్స్టెంట్కి పెట్టచ్చు. సో 3000 పెట్టి తీసుకుంటే గ్లాస్ లైన్ కానీ లేదా వీ గార్డ్లో కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 5 years 6 years 7 years కూడా యూజ్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు ట్యాంక్స్ని. సో ట్యాంకే మెయిన్ గ్రేజర్లో ట్యాంకే ప్రాబ్లం వచ్చేది. ఈ థర్మాస్టాట్లు కానీ ఇవి కానీ ఈ ఫిలమెంట్ అయితే తక్కువ కాస్టే మార్చుకునేచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఇవన్నీ పెద్ద పోవు, ట్యాంక్ పోతేనే మనకు దానికి వర్త్లెస్ అని చెప్పుకోవచ్చు. ట్యాంకే మెయిన్ గ్రేజర్లో చెప్పాలంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటా ఏది తీసుకోవాలి ఎలాంటిది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా నేను టాప్ 5లో పెట్టా, కానీ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, ఆ ప్రైస్ కంటే బెటర్ ఉండేటివి కూడా చెప్తాం, కానీ మీరు ఇవే తీసుకుంటా ఉంటారు ప్రైస్ తక్కువ అని చెప్పి. వాటిని కూడా తీసుకోవచ్చు, వాళ్ళు మైండ్ సెట్ మీరే, కస్టమర్ మైండ్ సెట్టే ఉంటుంది, మీ మైండ్ సెట్ ఎలానో అలానే మీకు క్వాలిటీ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఓరియంట్లోనే మీకు చాలా రకాలు అయితే ఉంటాయి, చాలా రకాల్లో మీరు బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే లో క్వాలిటీలో కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో కొంతమంది కొంటా ఉంటారు కాబట్టి, ఎక్కువ కొనే వాళ్ళు ఉంటారు కాబట్టి లో క్వాలిటీలో కూడా మీకు రిలీజ్ చేసి కాస్ట్ కటింగ్ చేసి వదిలేస్తూ ఉంటారు మార్కెట్లోకి. ఇది ఓవరాల్గా దీని రివ్యూ అయితే లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు.
సో ఇక్కడ సర్వీస్ని ఏం చేయలేం, కంపెనీని ఏం చేయలేం, మనం మారితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. సో అదే చెప్పదలుచుకున్నది. అయితే మీరు కాస్ట్ పెట్టి మంచి గ్రేజర్ తీసుకుంటే వాటికి సేల్స్ పెరిగాయి అనుకోండి, ఇలాంటివి రావు మార్కెట్లోకి. ఇలాంటివి రానప్పుడు మనం ఆటోమేటిక్గా సేవ్ అయినట్టే కదా. సో ఇలా ఉంటాయి మెయిన్స్ అయితే. సో మీరు ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. సో అండ్ అలాగే ఈ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలాంటి కంటెంట్ రివ్యూస్, లాంగ్ టర్మ్ రివ్యూస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మీకు ఈ గ్రేజర్ గురించి కానీ లేదా ఇంకేదన్నా ప్రోడక్ట్ గురించి కానీ నేను లాంగ్ టర్మ్లో చేయడానికి అయితే ఉంటుంది. నేను చాలా కంప్లైంట్స్ అయితే చూసినా, కాకపోతే నాకు చెప్పాలనిపించలేదు ఇప్పుడైతే అనిపించింది. అందుకే నేను ఓరియంట్కి కూడా మార్చాను కదా. అప్పుడు కూడా వీడియో చేస్తుండొచ్చు నేను ఓరియంట్ గురించి, బాగుంది సర్వీస్ బాగుంది అని చెప్పి, కానీ చేయలా. సో ఇప్పుడు మనకు గ్రోత్ ఒకరు వస్తుంది కాబట్టి సో నేను బెటర్ క్వాలిటీ మీకు ఇవ్వాలని చెప్పి మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని రీచ్ వస్తుందో రాదో నాకైతే తెలీదు. ఖచ్చితంగా వీడియోని అయితే కొంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ట్రూత్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఇలా అయితే ఎవ్వరూ వీడియోస్ అయితే చేయరు. సో ఆల్మోస్ట్ మీకు ఒక ప్రోడక్ట్ తెచ్చి ఇలా పెట్టి రివ్యూ చేసి అయితే చెప్తారు. ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరు. మేము సర్వీస్ చేస్తాం, రిపేర్స్ చేస్తాం, నేనైతే అన్నీ చేస్తా. సో ఇలా ఉంటుంది కాబట్టి మాకు చాలా కంప్లైంట్స్ అయితే వస్తాయి. మీకు మొత్తం ఏది బాగుంటుంది ఏది బాగుండదు టోటల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో రాబోయే వీడియోస్లో. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఏదో ఒకటి మీకు అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. సో మంచి గ్రేజర్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.